ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మనం కొంతసేపు వాక్య ధ్యాన నిమిత్తం గత కొద్ది వారాలుగా చూస్తున్నాం తీర్మానాల గురించి. ఆహ్, మూలవాక్యం సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనంలో, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము అని. అయితే ఈ వాక్య భాగం నుంచి గత కొద్ది వారాలుగా మనం చూస్తున్నాం. మనం తీసుకోవాల్సిన తీర్మానాలు. దేవుడి కోసం మనం ఏమేమి తీసుకోవాలనేది కూడా చూసాం మనం. అలాగే లాస్ట్ వీక్‌లో గూడా మనం చూసాము. విసుకక ప్రార్థిస్తాను అని లూకాసు వార్త నుంచి వాక్యం. అలాగే దేవునికి ఇష్టం లేనివి ఏదైనా ఉంటే మన జీవితంలో అవి తప్పకుండా విడిచిపెడతాము అని లాస్ట్ వీక్‌లో గూడా మనం ఆ తీర్మానాల గురించి చూసాము. ఈరోజు కూడా మరికొన్ని తీర్మానాలు మనం ఏం తీసుకోవాలి అనేది మనం చూస్తే హెబ్రీ పత్రిక హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు అనుంది. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. ఇది ఈ వారం మనం తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే, ప్రతి ఆదివారం కూడా మనం దేవుని సన్నిధిలో ఉండాలని, ఇంకా ఏదైనా ప్రేయర్ మీటింగ్స్ మనం ప్రార్థనా కూడికలు ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా మనం అటెండ్ అవ్వాలని ఒక తీర్మానం తీసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఆదివారం దేవుని సన్నిధిని కూడా చాలా నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటున్నారు. అంటే మేము ఇంటి దగ్గరైనా ప్రేయర్ చేసుకుంటాం, ఏం పర్లేదు, స్ట్రాంగ్ గానే ఉన్నాం మేము. ఖచ్చితంగా చర్చ్‌కొస్తేనా ఏంటి అని మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళందరితోని దేవుడు ఈరోజు మాట్లాడేది ఏంటంటే, ప్రతి ఆదివారం కూడా మనం సంఘంగా కూడుకోవాలి. అలాగే డైలీ ప్రేయర్స్ ఎక్కడైనా ఉన్నా సరే మనం ఖచ్చితంగా కూడుకోవాలని వాక్యం చెప్తా ఉంది. అందుకనే ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు కదా, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడటం మానక అన్నాడు. ఎందుకంటే ఆది అపొస్తలులు ఏం చేస్తారో మనకు వాళ్ళు మాదిరి అన్నమాట. ఏ విషయంలో అయినా వాళ్ళు మంచి భక్తి చేశారు. దేవుని కోసం వాళ్ళు హతసాక్షులుగా మారడం మనకు తెలుసు. అలాగే ఈరోజు మనం కూడా మన దేవుని కోసం మంచి భక్తి చేయాలి. కాబట్టి వాళ్ళని మనం అన్ని విషయాల్లో కూడా మాదిరిగా తీసుకోవచ్చు. వాళ్ళు ప్రతిరోజు కూడుకునేవాళ్ళు అని రాసుంది క్లియర్‌గా. ప్రతిరోజు ఇంటింటా అనుంది. ఇంటింటా ప్రతిరోజు కూడుకోవడం, రొట్టె విరుచుట యందు, అలాగే ప్రార్థన యందు, సహవాసమందు వెనుదిరగక ఎడతెగక ఉండేవాళ్ళు వాళ్ళు అనుంది. అలా వాళ్ళు ఉండబట్టి అంత ఉజ్జీవంగా ప్రతిరోజు కలుసుకుని ఆ విధంగా ఉండబట్టే అంత ఉజ్జీవంగా వాళ్ళు ఉన్నారు. దేవుడి కోసం బ్రతికారు. అంతేకాకుండా హతసాక్షులుగా మారగలిగారు. ఈ రోజున దేవుని కోసం హతసాక్షులుగా మారేవాళ్ళు చాలా తక్కువ మంది. క్రైస్తవుల్లో దేవుని కోసం హతసాక్షులుగా మారేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే అంటే మాటలు చెప్తారు గానీ అది ప్రాక్టికల్ లైఫ్‌లో చేయడం కష్టమైద్దనమాట. కాబట్టి మాటలు చెప్పేవారుగా చాలా మంది క్రైస్తవులున్నారు. హతసాక్షులుగా ఎందుకు మారట్లేదంటే ఈ సమాజంగా కూడుకోవట్ల వీళ్ళు. పర్లేదు మేము భక్తి చేసుకుంటాం, యేసుక్రీస్తు రక్షకుడని తెలిసింది గదా, చాల్లే అన్న ధోరణిలో ఉంటున్నారు. అది సరిపోదండి ఎట్టి పరిస్థితిలోనూ. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము మృతమవుతది. మనం ఖచ్చితంగా మన విశ్వాసాన్ని, ఏదైతే యేసు దేవుడని నమ్మామో దాన్ని, ఆ విశ్వాసాన్ని క్రియల్లో మనం చూపించగలగాలి. ఖచ్చితంగా మనం సమాజముగా కూడుకోవడం మానకూడదు. కొందరు మానుకున్నట్లుగా అన్నాడు. కొందరు మానుకోవచ్చు గాక. కానీ అలా మనము చేయకూడదని భక్తుడు రాస్తా ఉన్నాడు. కాబట్టి మనము ఎప్పుడు కూడా సమాజంగా కూడుకోవడం మానకూడదు. ఏ ప్రేయర్ మీటింగ్సే గాని, సండే మీటింగ్ గాని అస్సలు మానకుండా అటెండ్ అవ్వడం. ఫస్ట్ దేవుని సన్నిధి మనం అనుభవించాలి. ఆయన సన్నిధికి వెళ్ళిపోవాలి. నేను ఆయన సన్నిధిలో ఉండాలి. అదే గదా! ఒక సాంగ్ ఉంటది. నీ నీ సన్నిధి నాకు పెన్నిది, పరుగున వచ్చా నిన్ను చూడాలని. ఆ సాంగ్ చాలా బావుంటది గదా! ఆయన సన్నిధి మనకి పెన్నిది లాంటిది. మంచి అసెట్ అన్నమాట. ఆయన సన్నిధికి మనం అలాగే పరిగెత్తుకుంటా వెళ్ళే వాళ్ళంగా ఉండాలి అని ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కానీ చాలా మంది ఎంతో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఆయన సన్నిధంటే పట్టించుకోరు, ఆలస్యంగా వస్తారు. వెళ్దాంలే అనుకుని ఇంకా ప్రేయర్ జరుగుతున్నంత సేపు వచ్చేవాళ్ళు గూడా ఉన్నారు. అలా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే, అంటే ఆయన ఒక్కసారి మనల్ని నిర్లక్ష్యం చేస్తే మన పరిస్థితి ఏంటండి? ఒకసారి ఆలోచించుకోవాలి మనం. ఆయన ఎప్పుడు కూడా మనల్ని నిర్లక్ష్యం చేయలేదు. కానీ మనము చాలా సార్లు గూడా ఆయన్ని మనం నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటున్నాం. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఉండాలి. ఖచ్చితంగా ఆయన సన్నిధికి పరుగున రావాలి.
ఏం మాట్లాడతారు దేవుడు ఈరోజు నాతో? సంఘంగా కూడుకోవడమే గాని ఆరాధించరు. అది చాలా ఇంపార్టెంట్ కదా! ఆయన్ని ఆరాధించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఆరాధన జరుగుతున్న సమయంలోనే దేవుడు చాలా అద్భుతాలు చేస్తాడసలు. ఆయన హస్తాలు తాకుతూ ఉన్నప్పుడు మనకి హీలింగ్స్ ఇస్తాడు దేవుడు. అలాగే గిఫ్ట్స్ ఇస్తాడు. ఇంకా ఆరాధన జరుగుతున్న సమయంలో ఎంతో సంతోషం అన్నమాట. ఆయన ఆత్మతో నింపబడి మనం ఆనందిస్తాము ఆ టైంలో. ఇవంతా కూడా మనం కూడుకుంటే కదండీ జరుగుతది. ఇంటి దగ్గర కూడా ఆరాధించుకోవచ్చు. కానీ సంఘంగా కూడుకోవడం మాత్రం మానకూడదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ సంఘంగా కూడుకోవడంలో చాలా ఉజ్జీవం వస్తది మనలో. ఖచ్చితంగా ఆ ఉజ్జీవాన్ని దేవుడు మనకిస్తాడనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంఘంగా కూడుకోవడం మానకూడదని తీర్మానం తీసుకోవాలి. కొంతమంది ఉంటారు సండే అంటే ఒక సంవత్సరంలో ఒక ఎన్ని సండేలొస్తే అన్ని సండేలు గూడా లెక్క పెట్టుకొని ఖచ్చితంగా వస్తారు వాళ్ళు. మానకుండా అన్నమాట. సండే నేను వర్షిప్ మిస్ అవ్వకూడదు. ఒక తీర్మానం వాళ్ళు. ఏదైనా సరే, ఏదేం జరిగినా సరే, ఎన్ని పనులైనా ఉండొచ్చు గాక, సండే మాత్రం దేవుని సన్నిధిలో ఉండాలి అని గొప్ప నిర్ణయాలు తీసుకుంటారండి కొంతమంది. అసలు మానరు వాళ్ళు. అలాంటి వాళ్ళతో ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఎవరైతే ఈ సండే మిస్ చేసుకుంటారో, సండే వర్షిప్ మిస్ చేసుకుంటారో, సంఘంగా కూడుకోవడాన్ని నిర్లక్ష్యం చేస్తారో, ఇంకా రిమైనింగ్ ప్రేయర్ మీటింగ్స్ ఏమున్నా సరే వీక్‌లో చాలా వరకు ఒక 1 అవర్, 2 అవర్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అటెండ్ అవ్వలేం. ఎందుకంటే ఇలా డైలీ కూడా ప్రేయర్ మీటింగ్స్‌లో అటెండ్ అయ్యేవాళ్ళు ఇప్పుడు మనకు కూడా అంతే కదా! గూగుల్ మీట్ ఉంది. ఇది కూడా డైలీ ప్రేయర్ మీటింగే కదా! అంటే ప్రత్యక్షంగా కలుసుకోకపోయినా మనం వాక్యము ఎక్కడున్నోళ్ళు అక్కడ వింటున్నాం గదా! ఇండైరెక్ట్‌గా ఇది కూడా మనం ప్రేయర్ మీటింగే గదా! కాబట్టి ఇట్లా డైలీ మనం కలుసుకోవడం, వాక్యం వినడం, దేవునితో సహవాసంలో ఉండడం, సంఘంగా కూడుకోవడం చేసిన వాళ్ళండి నిజంగా వెన్ కంపేర్డ్ టు అదర్స్ అంటే అదర్స్ అంటే నా ఉద్దేశ్యం ఆహ్, వారంలో 4 వారాలు అదే నెలలో 4 వారాలుంటే, ఆ ఫస్ట్ వారం రొట్టె తీసుకోవడానికి అటెండ్ అవుతారు. మళ్ళీ ఏ మూడో వారమో, నాలుగో వారమో మొహం చూపిస్తారు. పర్లేదులే మిగతా రోజుల్లో మా పనులు చూసుకుంటాం. పనేమి లేకపోతే వస్తాం అనేవాళ్ళు. ఇక ఇలాంటి వాళ్ళు సండేనే రాని వాళ్ళు ప్రేయర్ మీటింగ్స్‌లో జాయిన్ అవ్వరు కదండీ! ఇలాంటి వాళ్ళకి పోలిస్తే రెగ్యులర్‌గా ప్రేయర్ మీటింగ్ జాయిన్ అయ్యేవాళ్ళు, రెగ్యులర్‌గా వాక్యం వినేవాళ్ళు, తర్వాత సహవాసంతో సంఘంతో ప్రతిరోజు ఉండేవాళ్ళు ఉంటారు గదా! వీళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు అన్నిట్లో గూడా. ఆ ప్రతి విషయాన్ని గూడా ఏదైనా సరే శోధనొచ్చినా ఎదుర్కోగలుగుతారు వాళ్ళు. ఎందుకంటే డైలీ ఆ వాక్యం ద్వారా ఇదవుతున్నారు కాబట్టి ఉజ్జీవం అన్నమాట వాళ్ళలో. కాబట్టి సమాజంగా కూడుకోవడం అనేది ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదండి. ఏం పర్లేదు నేను ఇంట్లో ఉన్న సింగిల్‌గా ఉన్నా నేను స్ట్రాంగ్ అనుకుంటారు చాలామంది. అదే చెప్తారు వాక్యంలో. మనం నిలబడ్డాం అనుకుంటాడంట కానీ వాడు పడిపోతాడంట ఈజీగా. నేను నిలబడ్డాను పర్లేదురా నేను మంచి భక్తి చేస్తున్నాను అని ఎవ్వడైనా అనుకున్నాడంటే పడిపోతాడండి వాడు. అందుకని మనం ఎప్పుడు కూడా సమాజముగా కూడుకోవడాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు గదా! కొందరు మానుకున్నట్లుగా మనము సమాజంగా కూడుకోవడం ఎన్నడూ కూడా మానకూడదు. అందుకే ఆది అపొస్తలులు ఏమన్నా తెలివి తక్కువోళ్ళా? వాళ్ళెందుకు కూడుకునేవాళ్ళు డైలీ? ఇంటింటా కూడుకునేవాళ్ళంట. కొత్త కొత్త వాళ్ళు యాడ్ అవ్వడం. సంఘానికి వాళ్ళు ఎంత చక్కగా ఉజ్జీవంగా ఉండేవాళ్ళండి. కొత్త వాళ్ళు యాడ్ అవ్వడం, మళ్ళీ అందరూ కూడుకోవడం. ఆ ప్రార్థన యందు పేరు రాసుంది మనకి. ప్రార్థన యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, కృతజ్ఞతలు చెల్లించుట యందు ఎడతెగక ఉండేవాళ్ళంట వాళ్ళు. ఎంత ఉజ్జీవం అండి. వాళ్ళంత ఉజ్జీవంగా ఉండబట్టే ప్రభు కోసం ప్రాణాలు ఇచ్చేయగలిగారు. అంత పని చేయగలిగారండి వాళ్ళు. దేవుడి కోసం అంత పని చేయగలిగారు. ఈరోజు అలా కూడుకోకుండా ఏదో ఒక్కరోజు అప్పుడప్పుడు మొహం చూయించి ఒక సండేస్ కూడా ఎగ్గొట్టేవాళ్ళు. ఇంక ప్రేయర్ మీటింగ్స్‌కి రారు గదా! ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా దేవుడి కోసం ఏం చేయలేరు వాళ్ళు. వాళ్ళలో ఆ ఉజ్జీవం ఉండదు. ఎవరైతే డైలీ ఇలా గూగుల్ మీట్ అవ్వచ్చు, ప్రేయర్ మీటింగ్స్ అవ్వచ్చు, రెగ్యులర్‌గా చర్చ్‌లో ప్రేయర్ అవ్వచ్చు, లేదంటే సండే వర్షిప్ ఇవన్నీ కూడా మానకుండా అటెండ్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఉంటది. వాళ్ళు ఏ విషయంలో నిలదొక్కుకోలేరు. చిన్న శోధనొస్తే పడిపోతారు. వెంటనే దేవుడిని దూషించే వారిగా మారిపోతారు. లేదా దేవుడికి దూరమైపోతారు. ఏదొచ్చినా తట్టుకోలేని స్థితనమాట వాళ్ళది. కానీ ఎవరైతే సమాజంలో కూడుకుంటా మానక ఆది అపొస్తలులాగా ప్రతిరోజు కూడుకుంటూ, వాక్యం వింటూ, బలం పొందుకుంటూ, ప్రార్థనయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు ఆది అపొస్తలులాగా ఎడతెగక చేస్తారో, వాళ్ళు ఖచ్చితంగా దేవుడి కోసం ఏదైనా చేయగలుగుతారండి. అందులో ఏ సందేహం లేదు. వాళ్ళలో ఎందుకంటే ఆ ఉజ్జీవం ఉంటది. ప్రతిరోజు వాక్యం కదా! ప్రతిరోజు వాక్యం, కూడుకోవడం, సావాసం, ఆరాధన, ప్రార్థన ఇవన్నీ చాలా విజయం కదా మనకి. మన ప్రార్థన విజయం అండి. ఖచ్చితంగా మనం సమాజంగా కూడుకొని మనం గుంపుగా ప్రార్థించుకున్నప్పుడు ఏ విషయమైనా సరే, ఆ సంఘ ప్రార్థన అనేది బలంగా ఉంటది. కాబట్టి ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇప్పుడు మనం కూడా గూగుల్ మీట్‌లో ఈరోజు అంటే సాటర్‌డే కొన్ని మిగతా డేస్‌లో మనం ప్రార్థన చేస్తాం గదా! కొంతమంది కోసం ప్రేయర్ చేస్తా ఉంటారు. నేను జాయిన్ అవ్వకపోవచ్చు గానీ కుదరక డైలీ ప్రేయర్స్ ఉంటాయి మనకు కూడా చర్చ్‌లో. అది సాటర్‌డే మాత్రం కంపల్సరీగా నేను గూగుల్ మీట్ జాయిన్ అవ్వాలి కాబట్టి ఎవరికీ సామాన్యంగా డేట్ ఇవ్వను. ఎక్కడో ఒకసారి ఎప్పుడైనా మరీ ఇవ్వాల్సొస్తే ఎవరికైనా హెల్త్ బాగోకపోతే తప్ప
సాటర్డే ఈవినింగ్ మాత్రం నేను గూగుల్ మీట్ ఉంటది కాబట్టి ఎవరికి ప్రేయర్‌కి ఇవ్వననమాట. మిగతా రోజుల్లో ఖచ్చితంగా డైలీ ప్రేయర్స్ ఉంటాయి మనకి. ఎవరో ఒకళ్ళు ప్రేయర్ పెట్టుకుంటారు. చర్చ్‌లోనో లేతే క్వార్టర్స్ ప్రేయర్స్ ఇంట్లో కూడుకోవడమో అది మిస్ అవ్వకుండా చూస్తాననమాట నేను. ఎందుకంటే సంఘం ఆ విధంగా ఉజ్జీవంగా ఉండాలి. నాకేదైనా మీటింగ్ ఉన్నా 8 తర్వాత చూసుకొని ముందు ఈ ప్రేయర్ పెట్టి తర్వాత నేను వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే సంఘం ఎప్పుడు కూడా అలా ప్రతిరోజు కలుసుకోవడం దాన్ని నేను ప్రోత్సహిస్తాను. ప్రోత్సహించి ఒక 2 పాటలు తర్వాత మెయిన్‌గా ప్రేయర్ ఎక్కువ చేయిస్తానన్నమాట. ప్రేయరు. మెసేజ్ కొంచెం మళ్ళీ ప్రేయరు. అట్లా ప్రతిరోజు కూడా కూడుకోవడం వల్ల వీళ్ళు ఎవరైతే ఆ టీమ్ వస్తారో ఒక 20, 25 మెంబర్స్ దాకా ఇలా ఒక టీమ్ ఉంటది మాకు. వీళ్ళు కంపల్సరీగా వచ్చేస్తారు డైలీ ప్రేయర్స్‌కి అన్నమాట. మిగతా వాళ్ళందరూ రాలేదు. ఎందుకంటే జాబ్ హోల్డర్స్ ఇలా ఉంటారు కాబట్టి వాళ్ళు సండే కంపల్సరీగా వస్తారు. ఇలా వీళ్ళకి మనం పోలిక చూసుకుంటే ఖచ్చితంగా స్ట్రాంగ్‌గా ఉంటారన్నమాట. డైలీ కలుసుకునే వాళ్ళు ఉంటారు చూసారా? సమాజంగా కూడుకోవడం మానుకొని ఉంటారు. వాళ్ళు ఏమైనా చెప్పండి స్ట్రాంగే వాళ్ళు. ఇప్పుడు మంది కూడా అంతే డైలీ గూగుల్ మీట్ రోజు కలుస్తున్నాం మనం. వాక్యం వింటాము, ప్రార్థన చేస్తాము. అన్నీ కలుస్తది. ఇది ఇది కూడా అంతే. కాబట్టి ఇలాంటి వాళ్ళేంటంటే స్ట్రాంగ్‌గా ఉంటారు ఏ విషయంలో అయినా. వాళ్ళు ప్రభు కోసం ఉజ్జీవంగా నిలబడతారు. ప్రభు చెప్పిన పని చేయగలుగుతారు. అది ఎంత టఫ్ ఇష్యూ అయినా గాని, దేవుడు చెప్పిన మాట టఫ్ అయినా సరే చేయగలుగుతారనమాట. అలా అంత ఉజ్జీవంగా ఉండగలుగుతారు. అందుకే క్లియర్‌గా చెప్తున్నాడు ఎబ్రీ గ్రంథకర్త, కొందరు మానుకున్నట్లుగా మీరు సమాజంగా కూడుకొనుట మానొద్దు అని చెప్తున్నాడనమాట. మానక ఒకరినొకడు హెచ్చరించుచు అన్నాడు. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కడే సింగిల్‌గా ఉన్నాడనుకోండి, వాడు పడిపోతే ఎవరు హెచ్చరిస్తారండి అతనికి? హెచ్చరించలేరు కదా! అలా కాకుండా అందరూ కూడుకొనున్నప్పుడు అందరూ కూడుకొనున్నప్పుడు ఒకరు పడిపోతే ఇంకోడు హెచ్చరించడానికుంటది. అంతే గదా! మనం కట్టెలో పొయ్యిలో కట్టెలు పెడతాము. అన్ని గుంపుగా ఉంటాయి. ఎలిగిస్తాము. ఒకటి పురుగొల్పుకొని మండుతా ఉంటాయి అన్నీ. మనం సింగిల్‌గా ఒక కట్ట తీసి బయట పెట్టామనుకోండి, అది ఆరిపోతది. దాన్ని మళ్ళీ ఎవరు ఎలిగిస్తారు? కుదరదు. అందుకని మనం కూడా సింగిల్‌గా ఉంటాను, నేను ఇండివిడ్యువలే, నేను స్ట్రాంగే అనే అని మనం ఎప్పుడు కూడా అస్సలు అనుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా సంఘంగా కూడుకోవాలి. సమాజంగా కూడుకోవడం మానకుండా ఒకరికొకరు హెచ్చరించుకుంటూ, ఎవరైనా మన సహోదరి పడిపోతున్నాడంటే, పోతే పోయాడులే నాకెందుకు? నేను బానే ఉన్నాను గదా! వాడు పోతే నాకేంటి? అనే ఆలోచన అస్సలు ఎవరికీ ఉండకూడదు. అది క్రీస్తేసుకు కలిగిన మనసు అస్సలు కాదనమాట. ఆయన మనసేంటంటే అందరూ అంతటా గూడా రక్షించబడాలి. దుష్టుడు దుష్టత్వంలో చనిపోవడం ఆయనకిష్టం లేదు. కాబట్టి ఆయనకి కలిగిన మనసు మనము కలిగుండాలి. మన సహోదరులు ఎవరైనా పడిపోతున్నారని మనకనిపించినా, వాళ్ళు వేరేగా రాంగ్ ట్రాక్‌లో వెళ్తున్నారని తెలిసినా, మనం ఎంత మాత్రము గూడా నిర్లక్ష్యంగా ఉండకుండా, వాళ్ళ కోసం వాళ్ళకి మనం హెచ్చరించాలి. వాళ్ళ కోసం ప్రేయర్ చేయాలి. ఇదంతా గూడా జరగాలి. కాబట్టి కొందరు మానుకున్నట్లుగా మనము సమాజంగా కూడుకుంటా మానకుండా ఉండాలి. అలాగే మనము ఒకరికొకరు కూడా హెచ్చరించుకునే వారంగా ఉండాలి. ఒకరు పడిపోతున్నా మనము సపోర్ట్ చేయాలన్నమాట. వాడు వెనక్కెళ్ళిపోతున్నాడు భక్తిలో ఉజ్జీవంగా ఉండట్లేదు, వెనకబడిపోతున్నాడని అర్థమైతే, వెంటనే మనం అతన్ని హెచ్చరించడానికి అందరి ముందు కాకుండా పర్సనల్‌గా అతన్ని హెచ్చరించడానికి మనం ఎంత మాత్రం వెనకాడకూడదు. అంతేకాకుండా వ్యక్తిగతంగా తనతో మాట్లాడడం, తనకి నిదానంగా చెప్పడం, వినకపోతే ప్రార్థించడం, తన కోసం ఎక్కువ ప్రార్థన చేయడం ఇవన్నీ మనం చేయగలగాలి. కానీ సమాజంగా కూడుకోవడం మానకూడదు. అసలు మందిరాన్ని కూడా విడిచిపెట్టను అని ఒక మాట ఉంటది. అది చూపిస్తాను. నెహెమ్యా గ్రంథం, నెహెమ్యా గ్రంథం, నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం, నెహెమ్యా 10వ అధ్యాయం, నెహెమ్యా 10:39, 39 నెహెమ్యా గ్రంథం. అక్కడ ఒక వాక్యం ఉంటదండి. మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము అని ఉంటది వాక్యము. మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము. నెహెమ్యాలో ఇశ్రాయేలీయులను లేవీయులను ధాన్యమును, కొత్త ద్రాక్షారసమును, నూనెను తేగా సేవ చేయు యాజకులను, ద్వారపాలకులను, గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణములుండు మందిరపు గదుల్లో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అని చక్కగా ఉందండి వాక్యం అక్కడ. దేవుని మందిరాన్ని విడిచిపెట్టము అని అంత చక్కగా రాసింది. కాబట్టి మనం కూడా సమాజంగా కూడుకోవడం. చర్చ్ అంటే అదే కదండీ! చర్చ్ అంటే సంఘము. సంఘం అంటే అందరూ సమాజంగా కూడుకోవడం. ఇది మాత్రం విడిచిపెట్టకూడదు. సంఘాన్ని విడిచిపెట్టకూడదనమాట.
మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అని రాసింది అక్కడ. కాబట్టి మనం కూడా ఎప్పుడు కూడా మన చర్చిని నిర్లక్ష్యం చేయకుండా, చర్చ్ ప్రేయర్స్ నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా మనము అటెండ్ అయ్యే వారంగా, ఎక్కువగా మీటింగ్స్ అనేవి అటెండ్ అయ్యే వారంగా ఉండాలి. అలాగే రెగ్యులర్ గా అటెండ్ అవ్వడం కుదిరినప్పుడు గూగుల్ మీట్స్ అయినా జాయిన్ అవ్వాలి. అలాగే సండే వర్షిప్ అయితే చెప్పక్కర్లేదు, అసలు మానకూడదు. మనం సమాజంలో కూడుకుంటా మానకుండా మనం ఉండే వారంగా ఉందామని ఈరోజు మన తీర్మానం తీసుకుందామండి. తీసుకుని ఆ విధంగా ముందుకెళ్దాము. ఎందుకంటే మన తీర్మానాలు ప్రతిదీ కూడా వీగిపోతా ఉంటాయి. వీగిపోకూడదు, తీర్మానాలు వీగిపోకూడదు. తీర్మానాలు తీసుకున్నామంటే దేవుడి కోసం ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకుంటే స్ట్రాంగ్ గా ఉండాలి. అది జీవితకాలం చేయగలగాలన్నమాట. అందుకే దేవుడు అంటాడు, ఏది మొక్కుబడి చేసుకోకండి నా కోసం, చేసుకుంటే మాత్రం ఆ మొక్కుబడి తీర్చాల్సిందే అని మాట్లాడతారు దేవుడు. కాబట్టి మనము ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు దేవుడి కోసం తీసుకుని ముందుకెళ్ళాలండి. ముందుకు వెళ్ళి మనం ఉన్నంత వరకు ఆ తీర్మానాలు వీగిపోకుండా చూసుకోవాలి. కాబట్టి ప్రభు మనతో చెప్పేది ఏంటి, ఇంకొక తీర్మానం మనం తీసుకునేది ఏంటంటే, కొందరు మానుకున్నట్లుగా సమాజంగా కూడుకోవడం మానకూడదు. ఇక్కడ నెహెమ్యాలో చెప్పినట్టుగా మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. కాబట్టి మేము సంఘంగా ఉండం, విడిచిపెట్టము. చర్చిని మనం విడిచిపెట్టకుండా ఉండే వారంగా ఉండాలని కూడా దేవుడు కోరుకుంటున్నాడు. మరి మనందరం ఈ తీర్మానం తీసుకుని ముందుకెళ్దాం. తర్వాత మరొక తీర్మానం మనం చూద్దాం. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, 15, 16. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 15, 16 వచనాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. సమయాన్ని వృధా చేసుకోమేసయ్యా అని మనం ఒక తీర్మానం అండి. ఇంకో తీర్మానం, సమయాన్ని వృధా చేయకూడదు ఎట్టి పరిస్థితిలోను. అందుకే రాశాడు కదా అపొస్తలుడైన పౌలు ఎఫ్సి సంఘానికి రాస్తూ క్లియర్ గా 5వ అధ్యాయంలో 15, 16 మళ్ళీ చదువుతున్నాను. దినములు చెడ్డవి గనుక, ఖచ్చితంగా మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు. అంటే టైం ఉంటుంది, టైంని ఎలా చేయాలంటే సద్వినియోగం చేసుకుంటూ. సద్వినియోగం అంటే మంచి పనికి వాడాలి. మంచి పని అంటే దేవుడి పనే కదా, ఇంకేం మంచి పని ఉంటుంది. అది ఏదైనా కానివచ్చండి, మంచి పని కోసం దేవుడి కోసం స్పెండ్ చేయాలి మనం. ఒక గంట సమయం దొరికింది అనుకోండి, ఆ సమయంలో మనం ప్రార్థన చేసుకోవచ్చు, వాక్యం చదువుకోవచ్చు. లేదంటే ఒక ఇమేజ్ ఏదన్నా కదా, మన ఇమేజెస్ అవి చేస్తూ ఉంటారు కాబట్టి మన వాళ్ళు దేవుడి పని ఏదైనా ఒక ఇమేజ్, దేవుడి ఇచ్చిన ఆలోచన ప్రకారం ఒక ఇమేజ్ రెడీ చేసుకోవచ్చు. లేదంటే ఒక వీడియో చేయొచ్చు. లేదంటే దేవుని కోసం మనం ఏదైనా ఇతరులు మనం బలపరచడం కోసం ఏదైనా సరే ఒక పనిని మనం చేయొచ్చు మనం తప్పకుండా. అది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటారు. ఆ తర్వాత ఏమన్నాడంటే సమయాన్ని పోనీయక అన్నాడు. తర్వాత అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోండి. అజ్ఞానులు ఉంటారండి చాలా మంది, జ్ఞానం లేదు వాళ్ళకి, మనం చెప్పినా వినే స్థితిలో ఉండరు. ఇప్పుడు చాలా మంది క్రికెట్ ఫేవర్ బాగా, ఆ క్రికెట్ ముందే కూర్చుంటారు చాలా మంది. క్రిస్టియన్స్ గురించే, అన్ని లేని వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు ఎంత టైం, చాలా టైం వేస్ట్ అయిపోద్ది కదండి. క్రికెట్ ముందు మనం కూర్చున్నాం అనుకోండి, ఎంత టైం వేస్ట్ అవుతుంది. అలాగే సెల్ ఫోన్ ముందు కూర్చున్నా అంతే. జస్ట్ కొద్ది నిమిషాలని మనం సెల్ ఫోన్ ఓపెన్ చేస్తాం కానీ దానిలో రకరకాలు అనమాట, ఒకటి కాదు రెండు కాదు, ప్రపంచం అంతా దానిలో చూపిస్తూ ఉంటాడు. ఈ సైతాన్ అనేక రకాలు తీసుకొచ్చి మన ముందు అట్రాక్షన్ గా ఉంచుతాడు. సో కొద్దిగా టైం అని వెళ్ళిన వాళ్ళం చాలా ఎక్కువగా ఇదైపోతాం. అలాగే టీవీలు చాలా వరకు అనమాట, టీవీలు తీసేయాలి అసలు మనం ఇంట్లో. టీవీ తీసేస్తే మనం చాలా వరకు పాపం నుంచి బయటకు వచ్చేసినట్టేనండి చాలా వరకు. ఎందుకంటే ఫోన్ ఉంది కానీ ముందు టీవీ మెయిన్. ఇంట్లో ఎదురుగా ఇంతంత పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి మరీ పెడుతున్నారు మనలో చాలా మంది. కానీ అది బయటికి రావాలా, టైం అంతా వేస్ట్ అయిపోద్దండి. అది అందుట్లో ఏం డౌట్ లేదు. ఏదో చూద్దాం అనుకుంటాం, ఏదో వెళ్ళిపోతుంది అట్లాగలాగా. చాలా మంది ఇప్పుడు లేడీస్ ఉన్నారు, వాళ్ళు సీరియల్స్ చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా, అది అసలు లేకపోతే ఉండలేరు వాళ్ళు. అలా అయిపోయింది పరిస్థితి. అలాగే అయిపోయారు వాళ్ళు, ఎడిక్షన్ అన్నమాట. ఇప్పుడు జెంట్స్ ఉంటారు, వాళ్ళకైతే రకరకాల అలవాట్లు ఉంటాయి. సిగరెట్ అలవాటని, మందు అలవాటని, రకరకాల అలవాట్లు, అవి ఎడిక్షన్ అయిపోతారు వాళ్ళు. దాని నుంచి బయటకు రారు. ఇదేంట్రా బాబు వీళ్ళు ఎట్టున్నారంటాం. మరి లేడీస్ కూడా అంతే కదా, ఈ సీరియల్ చూడపోతే ఉండలేరు, పలానా సినిమా చూడపోతే ఉండలేరు, పలానా టీవీ చూడపోతే ఉండలేరు, పలానా ప్రోగ్రామ్స్ ఉంటాయి మళ్ళీ, చెత్త ప్రోగ్రామ్స్, డాన్స్లు వేసుకుంటూ ఇవన్నీ కొన్ని చూడకుండా ఉండలేరు కొంతమంది. అన్ని మానేసాగానే ఈ ఒక్క ప్రోగ్రామేగా, అన్ని మానేసాగానే ఈ ఒక్క సీరియలేగా అని మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ సమయాన్ని పోయినిచ్చినట్టే కదండి. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు కాదు. అది లోక విషయాల మీద దృష్టి పెడుతున్నాం కాబట్టి అది సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు కాదనమాట. అలాగే కొంతమంది లేడీస్ ఇవే కాదు, ఈ షాపింగ్లు బాగా పిచ్చి ఉంటది. ఇంకా మాటి మాటికి షాపింగ్కి వెళ్ళిపోవడమే. ఇంకా వెళ్ళి గంటలు గంటలు మళ్ళీ అక్కడ ఏదో కావాల్సినంత వరకు, మనకేదో డ్రెస్ కొనుక్కోవడానికి వెళ్ళామో, ఒక శారీకి వెళ్ళామో, లేకపోతే ఒకటి ఏదైనా సరే కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఎక్కువ సమయం దానికోసం స్పెండ్ చేయకుండా కొంత టైం మాత్రమే
తీసుకుని జ్ఞానం కలిగి దానిలో మనం ఏది తీసుకోవాలనుకుంటున్నాం అది గబాలను కొనేసుకొని వచ్చేసేయాలి. మళ్ళీ మిగతా టైం మళ్ళీ మనం దేవుడి కోసం స్పెండ్ చేసే వాళ్ళుగా ఉండాలి. కానీ లేడీస్ విషయంలో చాలా సార్లు లేడీస్ ఎక్కువ పాపంలో పడిపోతారండి. ఎందుకంటే షాపింగ్ విషయాల్లో సమయం ఇది చేసేస్తారు. అలాగే సినిమాలని, సీరియళ్ళని, టీవీ అని, ఇంకా సెల్ ఫోన్లని, రీల్స్ అవన్నీ రీల్స్ చేస్తా ఉంటారు. ఈ అనవసరమైన చెత్త కూడా పెడతా ఉంటారు ఆ రీల్స్ లో. జస్ట్ ఇంట్లో ఏదో ఏదో వీళ్ళు తిన్నారని, ఏదో వంట చేసుకున్నారని, లేకపోతే ఇంకేదో చేసామని చిన్న చిన్న ఇలాంటివన్నీ అన్నమాట. ఇలాంటివన్నీ కూడా రీల్స్ పెట్టి క్రిస్టియన్స్ అన్నమాట ఇలా చేసేస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే దేవుడు చెప్పేది ఏంటంటే సమయాన్ని వృధా చేయకూడదని ఎఫ్సి పత్రికలు అందుకే చెప్తున్నారు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొంచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోనండి. జాగ్రత్తగా ఉండాలంటున్నాడు పౌలు. జాగ్రత్తగా ఉండాలండి. ఇవి లాస్ట్ డేస్. ఏదో ఒక విషయంలో తప్పిపోతాం మనం. దేవుడి దగ్గర అదే దొరికిపోతాం మనం. ఆయన వచ్చాడు అనుకోండి, ఎత్తబడే గుంపులో ఉండం. ఏమైపోతాం మరి మనం ఎత్తబడే గుంపులో లేకపోతే? ఎప్పుడు వెళ్తాం మనం ఎత్తబడే గుంపులో? ఆయనతో పాటు ఎప్పుడు వెళ్ళగలుగుతాం? వాక్యానుసారంగా ఉన్నప్పుడే కదా. మరి సమయాన్ని పోనిస్తున్నాం, మనం ఎంత టైం వేస్ట్ చేస్తాం నిజంగా ఆలోచిద్దాం మనం ఈరోజు. ఆ సెల్ ఫోన్లు పెట్టుకుని, ఆ సెల్ ఫోన్లు 1 మినిట్ వీడియోస్ ఉంటాయి కదా, అవి ఎంతమందో మూవ్ చేస్తా చూస్తూనే ఉంటారు వాళ్ళు. మరి అంత టైం ఎలా ఇదవుతుంది మనకి చూడండి దేవుడి కోసం. మనకి చాలా వర్క్స్ ఉంటాయి కదా, పోనీ ఏ పని చేయం మనం, ఇమేజెస్ ఇవేం చేయకపోయినా ఇంట్లో మామూలుగా ప్రేయర్ ఇవన్నీ ఉంటాయి కదండి. అవి గూగుల్ మీట్ లో జాయిన్ అవడమే కానీ, ప్రేయరే కానీ, వాక్యం చదువుకోవడం, అవన్నీ చాలా పనులు ఉంటాయి కదా మన దేవుడి కోసం. కానీ ఇవన్నీ మనం చేయాలి కదా దేవుడి కోసం. కానీ ఆ టైంలో మరి ఈ సెల్ ఫోన్ చూడడం, టీవీకి వెళ్ళిపోవడం, అనవసరమైన షాపింగ్, అనవసరమైన విషయాలు అనమాట అవి. ఊరికి అంతంత సమయం కేటాయించడం, అవన్నీ దేవుడు ఒప్పుకోడు కదండి. అవన్నీ దేవుడు ఒప్పుకోడు. కాబట్టి ఇట్లా కొన్ని విషయాల్లో తప్పిపోతాం. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, సమయాన్ని ఎంత మాత్రం వృధా చేయకండి అని చెప్తున్నాడు. రేపొద్దున దేవుడి దగ్గర ఈ విషయంలో దొరికిపోతాం. ఎందుకు ప్రభు నన్ను ఎందుకు తీసుకెళ్ళట్లేదు నువ్వు, నీ రాజ్యంలో నేను ఎందుకు ఉండకూడదు అంటే ఇదే చూపిస్తాడు ఆయన. వాక్యమే చూపిస్తాడు. ఆయనేం మాట్లాడి వాక్యం తీసి చూపిస్తాడు. ఎంత సమయం వేస్ట్ చేస్తావు నువ్వు, ఇలా అన్ని చూపిస్తాడు. అన్ని ఉంటాయి అక్కడ మొత్తం. మన సినిమాలన్నీ అక్కడ, పెద్ద సినిమా వేస్తాడు అక్కడ మనకి. మన బతుకంతా అక్కడ సినిమా లాగా చూపిస్తాడు ఆయన. చూడండి ఎంత ఇదైపోతాం మనం. కాబట్టి బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ క్రికెట్ ముందు చాలా మంది క్రిస్టియన్స్ క్రికెట్ ముందు కూర్చుంటున్నారు అంతంత సేపు అనమాట టైం. వాళ్ళు 50 ఓవర్స్, వీళ్ళు 50 ఓవర్స్, లేదంటే వాళ్ళు 25 ఓవర్స్, వీళ్ళు 20. ఎంత టైం అయిపోతుందో చూడండి. అవన్నీ చూడండి ఎంత టైం వేస్ట్ అయిద్దో. ఒకప్పుడు అవన్నీ మన జీవితంలో ఉన్నాయి, కానీ ఏసు వచ్చాక ఉండకూడదు. కాబట్టి ఎంత మాత్రం సమయాన్ని వృధా చేయకూడదని చెప్తున్నాడు. ఇంకొక వాక్యం చూద్దాం. కొలస్సీ పత్రికలో కూడా చెప్తాడు ఒక మాట. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. 5 కొలస్సీ పత్రిక 4:5 ఇక్కడ కూడా చెప్తున్నాడు అపొస్తలుడైన పౌలు, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొంచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి. దేవునికి స్తోత్రం. ఇందాక కూడా అదే అన్నాడు కదా, జాగ్రత్త కలిగి ఉండండి అన్నాడు అక్కడేమో. ఎఫ్సి పత్రికలు ఎఫ్సీలతో రాస్తూ, ఇక్కడ కొలసీలతో రాస్తూ అంటున్నాడు కదా, జ్ఞానం కలిగి నడుచుకోండి. అంతే కదండి, దేవుళ్ళకి వచ్చే జ్ఞానం ఉండాలిగా మనం. అప్పుడు అండి అంతకుముందు అంటే దేవుళ్ళలోకి రాకముందు జ్ఞానం లేదు, ఏం లేదు, ఎలా పడితే అలా వెళ్ళేవాళ్ళు. గాలికి ఎగిరిపోయి పొట్టు టైప్ మనం. ఒక గమ్యం లేదు, గురి లేదు, ఎటు పడితే అటు పోయేవాళ్ళం. ఇప్పుడు కూడా అలాగే ఉంటానంటే ఎట్లా? మనకు ఒక గమ్యం ఉంది, ఇప్పుడు గురి ఉంది. ఏసు వచ్చాక లైఫ్ ఏంటో అర్థమైంది. మన గురి ఏంటో ఆయన చెప్పాడు మనకి. మన టార్గెట్ ఏంటో మనకు తెలియజేశాడు. మన ముందు అన్ని ఉంచాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన చెప్పిన వాక్యం ఏదైతే చెప్పాడో గురి ఎద్దుకే పరిగెత్తాలి. ఆ గురి క్రీస్తే కదా. ఆయన చేరుకోవడానికి ఎలాంటి భక్తి మనం చేయాలో అదే చేయాలి. ఆయన చేరుకోవడానికి ఎలాంటి భక్తి చేయాలో అదే. అందుకే ఎఫ్సీలో అంటాడు కదా, 5:10లో అంటాడు, ప్రభువుకు ప్రీతికరమైనది ఏదో పరీక్షించుకుంటూ వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. వెలుగు సంబంధుల వలె ప్రభువుకి ఇష్టమైన దాన్ని చేస్తూ ముందుకెళ్ళాలి. ఇప్పుడు దేవుడు చెప్పిన ప్రతి వాక్యం ఆయనకి ఇష్టమైందనే కదా, ఆయనే కదా రాయించాడు. కాబట్టి కొలసీ పత్రికలో కూడా చెప్తున్నాడు కదా, జ్ఞానము కలిగి నడుచుకోండి, సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి. సమయాన్ని అయితే పోనివ్వకూడదు, సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ ఇదే మాట చెప్పాడు, సద్వినియోగం చేసుకోమని. కొలస్సీ సంఘానికి రాస్తూ కూడా సద్వినియోగం చేసుకోమని రాస్తున్నాడు. కాబట్టి మన సమయాన్ని చాలా వరకు ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా దేవుడి పని కోసం, దేవుని పరిచర్య కోసం, దేవుని కోసం ఏదైనా సరే మనం ఆ విధంగా సమయాన్ని మనం ఉపయోగించే వారంగా ఉందామండి. ఎన్నోసార్లు చెప్తున్నాడు దేవుడు. కానీ మన వాళ్ళు చాలా మంది వాక్యం వింటాం కానీ మళ్ళీ యాజ్ యూజువల్ గా చేసే పనుల్లో ఏం మార్పు ఉండదు. మనం ప్రతిసారి వాక్యం ఎందుకు వస్తుందండి మన దగ్గరికి? మార్చుకోవడానికి వచ్చింది మన దగ్గరికి వాక్యం. మార్చుకోకుండా ఏదో వినేసామా, వదిలేసామా, అయిపోయిందా? కాదు, మార్చుకోవాలి మనం. వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు సరి చేసుకోవడం నేర్చుకోవాలి. చాలాసార్లు చెప్పాను నేను, దిద్దుబాటు మనకి ఎంత మాత్రం అసహ్యం కాదు.
దేవుడు ఏమంటాడు, దిద్దుబాటు నీకు అసహ్యం కదా అంటాడు. కాదు ప్రభా, దిద్దుబాటు నాకు అసహ్యం కాదు, నేను దిద్దుకుంటా, నన్ను నేను సరి చేసుకుంటా, నువ్వు ఏ మాట చెప్పినా నేను సరి చేసుకుంటానయ్యా అని ఎవరైతే చిన్న పిల్లలు ఎలాగైతే చెప్పినప్పుడు మాట విని లోబడతారు కదండి, అటువంటి మనస్తత్వంతో ఉంటారు, వాళ్ళకి దీవెనలు ఇస్తాడండి దేవుడు. అలాంటి వాళ్ళని ఆయన ఇష్టపడతాడు. మనమైనా అంతే కదా, మన పిల్లలు బాగా మాట వినే వాళ్ళని కదా ఇష్టపడతాము. ఎంతైనా చెప్పండి, ఇద్దరు పిల్లలు ఉన్నా సరే వాళ్ళు ఒకడు బాగా మాట వింటే వాడి మీదే ఉంటది మనకి మనసు. పైకి చెప్పలేం కానీ ఇద్దరు సమానమే అని చెప్తా ఉంటాం. కానీ మనసులో ఏమోలో వాళ్ళ మీదే ప్రేమ ఉంటది. ఎందుకంటే వాడి మాట వింటున్నాడు కదా, మనం చెప్పిన మాట వింటున్నాడు, లోబడుతున్నాడు, కాబట్టి వాడి మీదే మనసు ఉంటది, ప్రేమ ఉంటది. దేవుడు కూడా అంతే. చాలా మంది బిడ్డలు ఉన్నాడు ఆయనకి. ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయన వాక్యానికి లోబడతారో, ఎవరైతే తిరుగుబాటు స్వభావం లేకుండా, ఈ వాక్యం వచ్చిందా, ఇది నా కోసం కాదులే, ఏదైనా దీవెనలు ఆశీర్వాదాలు వాక్యం వస్తే ఇది నా కోసం, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోమని ఇట్లాంటి వాక్యాలు నా కోసం కాదులే, నా ఫ్రెండ్ కోసమే, నా పక్కనోడి కోసంలే అని చెప్పి అనుకోకూడదండి. మన కోసమే వస్తుంది వాక్యం. ఖచ్చితంగా మనం సరి చేసుకోవాలి. అందుకే మనం ఎప్పుడు కూడా దిద్దుబాటు అసహ్యం అని అనుకోకుండా, ప్రభు మాట మాట్లాడినప్పుడు ఖచ్చితంగా లోబడాలి, వినాలి, విధేయత చూపించాలి. అలా మనం చేసినప్పుడు దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడండి. కాబట్టి ప్రభు మాట్లాడారంటే ఖచ్చితంగా మనలో ఏదో ఇబ్బంది ఉందన్నమాట. సమయాన్ని సద్వినియోగం చేసుకోవట్లా మనం. ఎక్కడో మిస్యూజ్ అయిపోతుంది సమయం. అందుకే కదా దేవుడు మాట్లాడతారు. కాబట్టి ఈరోజు మనం అడుగుదాం ప్రభుని, ప్రభా ఎక్కడ మిస్యూజ్ చేస్తున్నానయ్యా, ఎక్కడ సమయం వృధా అయిపోతుందో క్షమించు నాయనా. మళ్ళీ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. ఇంకెప్పుడు కూడా ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా నేను ఖచ్చితంగా నీ పని కోసం, నాకున్న విలువైన సమయాన్ని నీ పని కోసమే వాడతాను ప్రభా అని చెప్పి మనం తీర్మానం తీసుకుందామండి. నీకు కొద్దిగా ఒక అర్ధగంట టైం ఉందనుకోండి, ఆ టైంలో నువ్వు ఏదో ఒకటి నీ సాక్ష్యం ఉంటది కదా, నీ సాక్ష్యాన్ని ఇతరులకు చెప్పడము, లేదా నీ 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 ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడినట్టు మాట్లాడుతూ నిదానంగా నీ సాక్ష్యాన్ని వాళ్ళకి వివరించడము, నీ జీవితంలో దేవుడు చేసిన మేళ్ళు ఉంటాయి కదా అవి చెప్పడము. అలాగే పిల్లలు ఉంటారు కదా, పిల్లల్ని కూర్చోబెట్టి ఆ ఈరోజు ఎవరు చెప్పట్లేదండి దేవుడు మాట్లాడిన మాటలు. ఆయన చెప్తాడు, నేను చేసిన పనులన్నీ పిల్లలకి వివరించండి అని చెప్తాడు. కానీ ఎవరు వివరించే వాళ్ళ లేదు. పిల్లలకి ఎంతసేపు మీరు చూసినట్టే సినిమాలు, ఫోన్లు ఇచ్చేయడం, ఇట్లా అయిపోయింది. దేవుడి కార్యాలు వివరించే వాళ్ళు ఎవరు లేరు. కానీ పిల్లలకి దేవుడి కార్యాలు వివరించాలి. ఒక అరగంట సమయం దొరికిందా చక్కగా పిల్లల్ని కూర్చోబెట్టుకుని, ఇదిగో మన దేవుడు చాలా గొప్పవాడు నాన్న, యేసయ్య మన దేవుడు, ఎప్పుడు జీవితాంతం యేసుతోనే ఉండాలి, మరి ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, మరి అలనాడు ఎర్ర సముద్రాన్ని ఇలా పాయలు చేశాడు, వాక్యం తీసి వాళ్ళకి చూపించడం అనమాట. ఇలా జరిగింది, ఇంత అద్భుతం అంటే వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యంగా మళ్ళీ అదే విషయాన్ని వాళ్ళు వెళ్ళి స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్కి చెప్తారు, అలా చేశాడంటే ఎంత గొప్ప దేవుడు అని చెప్పి. అందుకే మనం పిల్లలకి కూడా సమయాన్ని పోనివ్వకుండా చక్కగా వేసే మాటలు చెప్పడం, ఇదిగో చనిపోయాడు లాజరు బతికిచ్చేశాడు, జీవం లేని శరీరంలో దేవుడు వేసే జీవం ఇచ్చాడు, కాబట్టి మనకు కూడా ఏదైనా చేయగలడు, నీకు కూడా ఏమైనా అవసరం ఉంటే ప్రార్థన చేసుకొని మీరు కూడా పిల్లలకి మనం నేర్పించడం, నువ్వు ఏదైనా దేవుడు ఇస్తాడు అని మనం వాళ్ళు నేర్పించాం అనుకోండి, మోకరించడం, ప్రార్థించడం, ఇవన్నీ మంచి మాటలు దేవుడి కోసం చెప్పామనుకోండి, ఖచ్చితంగా వాడు పెద్ద అయ్యాక తప్పిపోడు. అందుకే బాలుడు నడవలసిన త్రోవను చిన్నతనం నేర్పించాలి మనం. కానీ ఈ రోజు ఎవ్వరు కూడా అండి, క్రైస్తవులు 90% నాకు తెలిసిన పరిధిలో ఎవ్వరు పిల్లలు అలా చేయట్లేదు. అసలు సండే స్కూల్ పంపడానికి ఇష్టపడట్లేదు, దేవుని మాటలు చెప్పడానికి అసలు ఇష్టపడట్లేదు. వీళ్ళు ఫోన్లే, ఆళ్ళు ఫోన్లే, ఆళ్ళొక ఫోన్, ఆళ్ళొక ఫోన్, నలుగురుంటే నలుగురికి 4 ఫోన్లు, ఇంకేం మాట్లాడుకుంటారండి వీళ్ళు. సమయం అంతా వృధా అయిపోతుంది. రేపు దేవుడి దగ్గర లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా. ఏంటి సమయాన్ని వృధా చేయకూడదని వాక్యం చెప్పాను కదా, నేను ఇక్కడ ఉంది కదా, నువ్వెందుకు వృధా చేసావు అని ప్రభు అడిగితే సమాధానం ఏం చెప్తారండి? ఖచ్చితంగా చాలా మంది లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది దేవుడికి. కానీ మనం ఆ గుంపులో ఉండకూడదండి. మనం ఎందుకంటే ప్రత్యేకించి పడిన వాళ్ళం, ప్రత్యేకంగానే ఉందాం. దేవుడి కోసం ఏదో ఒకటి చేద్దాం. సమయాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు. ఇప్పటి వరకు ఒకవేళ ఏ విషయంలోనైనా సమయాన్ని వృధా చేస్తుంటే ప్రభుని అడుగుదాం. ప్రభా ఈరోజు నాతో మాట్లాడావు, ఎందుకు ఈ వాక్యం వచ్చింది నా దగ్గరికి అంటే నేను ఏదో సమయాన్ని వృధా చేస్తున్నాను అనమాట. కాబట్టి ఇక మీదట నేను అలా వృధా చేయనయ్యా. ఆ రీల్స్ కానీ, ఫోన్ కానీ, మూవ్ చేయడం కానీ, బటన్ వేలుతో అలా తిప్పేస్తా ఉంటారు పైకి. ఏదో ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి చూస్తా ఉంటారు. అలాంటివి ఏమి చేయను ప్రభా, సమయాన్ని వృధా చేయను. క్రికెట్ ఏమైనా చూస్తున్నానేమో, మానేస్తానయ్యా, చేయను. అసలు ఏది కూడా సమయాన్ని నేను వృధా చేయనని చెప్పి ఒక తీర్మానం తీసుకుని దేవుడి పని కోసం మన సమయం అంతా కూడా మనము ఆ టైం స్పెండ్ చేద్దాము గాక. ఆమెన్. తర్వాత ఇంకొక తీర్మానం మనం చూద్దామండి. కీర్తనల గ్రంథం, కీర్తనల గ్రంథం 34 అధ్యాయం. కీర్తనల గ్రంథం 34 అధ్యాయం 14 వచనం. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానము వెతికి దాన్ని వెంటాడము. చక్క చెప్తుందండి మాట. ఎవరికి మేలు తప్ప కీడు చేయను అని మనం తీర్మానం తీసుకోవాలి. అందుకే ఇక్కడ అన్నాడు కదా కీర్తనకాడు, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడము అని చక్కగా చెప్పాడండి.
అంటే మాక్సిమం మనకి కుదిరినంత వరకు కూడా కీడు చేయడం మానేసి మేలు చేసేవారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మేలు చేయాలి. ఎవరికి కీడు చేయకుండా అండి. చాలా మంది క్రిస్టియన్స్ గానే ఉంటారు కానీ కీడు చల్పెట్టేస్తారు. చాలా సులువుగా అన్నమాట. చాలా వాళ్ళ ఎదురు వాళ్ళ పట్ల కీడు చేసేస్తారు వాళ్ళు. కాబట్టి సమాధానం వెతికి దాన్ని వెంటాడుము. ఎప్పుడు సమాధానంగా ఇతరులతో సమాధానంగా ఉండవు. కీడు చేయకుండా మేలు చేయాలన్నమాట. చేయగలిగినంత వరకు నువ్వు ఏ మేలు చేయగలవో ఆ మేలు చేయాలి. నీకు మేలు చేయగలిగినంతుంటే మేలు చెయ్యి. కీడు మాత్రం చేయకూడదు. మనం అది తీర్మానం తీసుకోవాలి. అదే మాటని జాన్‌లో కూడా ఉంటది చూడండి. 3వ యోహాను అని చెప్తాడు చూడండి. 3వ యోహానులో 1 అధ్యాయం 11 వచనంలో ఉంటది. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచిన వాడు కాదు. చూసారా? ఇక్కడ కూడా అంతే. ప్రియుడా, చెడు కార్యమును కాక యోహాను రాస్తున్నాడు. మంచి కార్యమును అనుసరించి నడుచుకోవాలి. చెడు అనేది మన జీవితంలో రాకూడదండి. ఎందుకంటే మనం చేసేది ఏదైనా సరే దేవునికి మహిమకరంగా ఉండాలి. దేవుడికి అవమానం తెచ్చేది ఉండకూడదు. ఇగో పలానా వ్యక్తి పైగా క్రైస్తవుని అందరూ అబ్జర్వ్ చేస్తా ఉంటారు. మామూలుగా మిగతా వాళ్ళని పట్టించుకోకపోయినా మనల్ని మాత్రం 1000 కళ్ళతో చూస్తా ఉంటారు. అందరూ గమనిస్తా ఉంటారు మన లైఫ్ ఎలా ఉందని. ఎందుకంటే యేసుప్రభుని విమర్శించడం జనాలకి ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. ఆయన ఏదోటి అనాలంటే మనల్ని బట్టి అనమాట. మనోళ్ళు కూడా చేసే పనులు అట్లాగే ఏడుస్తున్నాయి. అలాగే సరిగ్గా ఉండరు, సరిగ్గా చేయరు, మంచి భక్తి చేయరు, సరిగ్గా వాక్యానుసారంగా ఉండరు. వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు కదా, అన్ని లేని వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అయింది. వాళ్ళు ఎవరైతే విమర్శించాలని రెడీగా పెట్టుకుని కూర్చున్నారో టార్గెట్, వాళ్ళకి దొరికిపోతారు. మనోళ్ళు దొరికిపోతారు. అందుకని ఎప్పుడు కూడా మనం మన ద్వారా దేవుడికి అవమానం రాకుండా చూసుకుంటే చాలు. ప్రాణం ఇచ్చి రక్తం కార్చిన దేవుడు కదా! ఎంత మేలు చేశాడో మనకి. ఆయన ఆ విధంగా బలియాగం అవ్వకపోతే ఈరోజు మనకు రక్షణ లేదు. అన్ని దెబ్బలు తినడం గాని, ఆ ఎండలో అంతసేపు దేవుడు చూసారా, ఎంత ఎండ కదండి అది. ఎండలో అస్సలు వర్క్ చేయలేము మనం. ఈరోజు మేము కొంచెం అక్కడ గుడారాల పండక్కి వెళ్ళాను నేను గూడా. అంటే ట్రాక్స్ పంచుదాము కలిసి మీద చాలా మంది వచ్చారు. 3 లాక్స్ పీపుల్ వచ్చారని. మన టీమ్ వాళ్ళు వచ్చారు. అయినా గాని మేము కూడా విజయవాడ నుంచి ఒక 4 మెంబర్స్ ఎళ్ళాం. కొంతసేపు పంచుదాంలే అని చెప్పి. అప్పుడు ఒక 2 అవర్స్, 3 అవర్స్ పంచాను నేను ఆ ఎండలో. అసలు పంచలేకపోయాం ఎండలకు. వర్క్ చేయలేకపోయామన్నమాట ఎండలో. అంత బాగా ఇబ్బందయిపోయింది. బాగా ఎక్కువగా ఉంది ఎండ. దాన్ని బట్టి ఒక 2, 3 అవర్స్ మాత్రమే మాకొక మోట్ ఇచ్చారులెండి. అది వరకు కంప్లీట్ చేసుకొని వచ్చేసామన్నమాట మధ్యాహ్నానికి. అయితే అప్పుడు అనిపించింది, అమ్మో! ఇంత ఎండలో కొంచెం ఎండలో మనం తట్టుకోలేకపోతున్నాం. ప్రభు అంత ఎండలో ఎంతసేపు ఉన్నారాయన సిలువలో? చాలా గంటలున్నారాయన. చూసారా మరి ఎలాంటి పరిస్థితండి. అంత గొప్ప కార్యం మన కోసం చేశాడు గదా! మనం ఏం చేయాలంటే ఆయనకు అవమానం రాకుండా బ్రతికితే చాలు. మన ద్వారా ప్రభువుకి అవమానం రాకుండా చూసుకోవాలి. నువ్వు కీడు చేసే వ్యక్తిగా ఉండి ఇదివరకు జీవితంలో ఎలాగున్నావో చెడే ఆలోచిస్తావు, మంచి ఆలోచించవు. ఎవరికి చెడు చేయడం మంచి చేయడం చేతనవ్వదు. ఎప్పుడు చెడులోనే ఉంటావు నువ్వు. మరి ఇలా ఉన్నావనుకోండి అప్పుడు దేవుడికి అవమానమే గదా! వీడేం మారాడురా! ఇదివరకు ఇలాగున్నాడు, ఇలాగే ఉన్నాడు. ఇదివరకు లైఫ్‌లో ఏదైతే చెడు చేస్తా ఉన్నాడో అదే కంటిన్యూ చేస్తున్నాడు. చర్చికెళ్తున్నాడు, వాక్యం వింటున్నారు, ఏం నేర్చుకుంటున్నారు అని అంటారు గదండీ! ఖచ్చితంగా ఇప్పుడు చర్చికెళ్ళే ఒక వ్యక్తి ఏ తప్పు చేసినా చర్చినే అంటారు, దేవుడినే అంటారు. లేదా పాస్టర్‌నో అంటారు. ఏం చెప్తున్నారు వీళ్ళిక్కడ ఏం నేర్చుకొని వస్తున్నారు, అక్కడ ఏం చెప్తున్నారు, దేవుడు ఏం చెప్తున్నాడు, ఈళ్ళ దేవుడు ఇంతేనా అది ఇదని మాట్లాడతారు. కాబట్టి మనము మన దేవుడికి మన ద్వారా అవమానం రాకుండా ఎప్పుడు గూడా అందుకే యోహాను అంటున్నాడు, ప్రియుడా చెడు కార్యమును గాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మంచిదాన్ని నడుచుకోవాలి. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూసినవాడు కాదు. కాబట్టి మనం ఎప్పుడు ఇతరులకి మేలు చేయాలి అని ఒక తీర్మానం తీసుకొని ముందుకెళ్ళామనుకోండి దేవుడు తప్పకుండా చేస్తాడు. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే సౌలు, దావీదు విషయం మనం చూసామనుకోండి. సౌలు ఏం చేశాడంటే దావీదుకి కీడు చేయాలనే చూశాడు. కానీ దావీదు మాత్రం సౌలుకి మేలే చేశాడు. అక్కడ తనకి అవకాశం వచ్చింది సౌలుని చంపడానికి. కానీ అవకాశం వచ్చినా కూడా చంపడనమాట. కాబట్టి అక్కడ సౌలే మాట్లాడతాడు. నాయనా దావీదు మరి నేను నీకు కీడు చేయాలని చూసినా గానీ నీవైతే నాకు మేలే చేశావని చెప్పి మాట్లాడతాడు. కాబట్టి కీడు విడిచి మనం మేలు చేస్తే దేవుడు మనకి తోడుగా ఉంటాడు. అలాగా సౌలు దావీదుని విషయంలో కూడా అదే జరిగింది. కాబట్టి మనం కూడా ఎప్పుడు కూడా ఇతరులకి మంచి చేయాలని ప్రయత్నిస్తే దేవుడు మనకు తప్పకుండా మంచే చేస్తాడండి. అందులో ఏ సందేహం లేదు. ఎందుకంటే మంచి చేయడం అనేది ప్రతి క్రైస్తవుడికి కూడా మంచి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి మనం మంచి చేసే వాళ్ళుగానే ఉందాం. ప్రభు మనకి తప్పకుండా సహాయం చేస్తారు. మనం ఏది విత్తుతామో అదే కోస్తాం కాబట్టి ఇతరులకు మనం ఏదైతే మంచి చేస్తున్నామో మళ్ళీ అదే సేమ్ మనకి ఆ మంచిని అన్నమాట దేవుడు మనకి ఖచ్చితంగా ఆ మంచిని మనకిస్తాడు. కాబట్టి మనం ఎంత మాత్రము కూడా మంచి చేసే వాళ్ళంగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదొక తీర్మానం తీసుకుందాం. ఇంకా లాస్ట్ వన్
ఈరోజు ఈ తీర్మానాలు టాపిక్ కంప్లీట్ చేసుకుందాం. చివరిగా ఒక వాక్యం చూసి ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 17. వర్తమాన భూతకాలముల్లో ఉండి దేవుడైన ప్రభువా సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఇదండి దేవుడు చేసిన ప్రతి దానికి మనం ఏం చేయాలంటానికి కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి. ఆ హార్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆయనకి కృతజ్ఞతలు చెల్లించే హృదయం ఉంటుంది చూడండి, అది ఎప్పుడు కూడా దేవునికి ఇష్టమైన హృదయం. ఎందుకంటే అలా కృతజ్ఞతలు చెల్లించే వాళ్ళే దేవుని కోసం ఏదైనా చేయగలుగుతారు. అంటే దేవుడు నాకు ఇన్ని మేలు చేశారు కదా, నేను దేవుడి కోసం ఏదైనా చేయాలి, ఆయనకి ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి నేను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి దేవుడు సహాయం చేస్తారండి, చేస్తాము. అంతేకాకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళగా ఉండాలండి. ఖచ్చితంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పౌలు కూడా అదే చెప్తాడు. 1 కొరింథీ చూస్తే మనం 1:4 1 కొరింథీ 1వ అధ్యాయం 4వ వచనంలో, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కొరింథీ సంఘం గురించి మాట్లాడుతూ అంటున్నాడండి, మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎంత చక్కటి మాట అండి అది. మీ విషయమై దేవునికి ఎల్లప్పుడూ అన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది. ఇంకొక మాట చూస్తే తెస్సలోనికి రాస్తూ కూడా పౌలు అంటాడు, మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 18. ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతలు చెల్లించే వాళ్ళగా ఉండాలని, ఇలా చేయడం దేవుని చిత్తము అని కూడా అక్కడ తెస్సలోనీయులకి రాస్తూ కూడా పౌలు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ రోజు మనం కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉన్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే నిజంగా కృతజ్ఞతలు చెల్లించాలి, దేవుడు నా కోసం ఎంత చేశాడు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా చేయగలుగుతారు దేవుని కోసం. అంటే వాక్యానుసారంగా జీవించగలుగుతాం మనం. మనం ఎప్పుడైతే వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ ప్రభు గాయాల్ని మాటి మాటికి రేపుతూ ఉన్నామో వాళ్ళు కృతజ్ఞతలు లేని వాళ్ళేనండి. నిజంగా కృతజ్ఞతలు కలిగిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా దేవుని కోసం నిలబడతారు. ఏదైతే మేళ్లు పొందుకున్నారో దాన్ని మనం సాక్ష్యంగా చెప్పే వాళ్ళుగా ఉండాలి. అంతేకాకుండా కృతజ్ఞతలు తెలియజేసే వారంగా కూడా ఉండాలి. చాలా మంది అండి దేవునికి ఏం చేస్తారంటే సాక్ష్యం కూడా చెప్పలేకపోతారు కనీసం. ఎందుకంటే సాక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. దేవుడు చేసిన మేలుని దాచుకోకుండా ఆయన ఎంత గొప్ప కార్యం చేశాడని చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మనం సాక్ష్యం కూడా చెప్పలేని వారిగా కొంతమంది ఉంటున్నాం. సాక్ష్యం అనేది చాలా ముఖ్యము, చెప్పాలి. దేవుడు చేసిన మేలు అందరి ముందు చెప్పి ఆయన్ని గనపరచాలి. ఆయన చేసిన మేలుకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా కూడా ఉండాలి. కాబట్టి ఆయన చేసిన మేలు మనం దాచుకోకుండా అందరికి చెప్తాము. దాన్ని బట్టి మనం మన జీవితంలో ఎన్నో మేలు చేశారు కాబట్టి కృతజ్ఞతలు చెప్తాం. ఆ తర్వాత సాక్ష్యం అనేది ఇప్పుడు మిస్ అవ్వకుండా చూద్దాం. చిన్న సాక్ష్యం నేను చెప్తాను. ఈ వారంలో నేను మంగళవారం నాడు ఒక హనుమాన్ జంక్షన్ వెళ్ళాను. అక్కడ వాక్య పరిచర్య కోసం, టెస్ట్ మనీ అండ్ వాక్య పరిచర్య కోసం వెళ్ళేటప్పుడే అక్కడ 4 రోడ్ల కూడలు ఉంది. ఈ బండి మీద వెళ్తుంటప్పుడు ఇటువైపు వెళ్ళిపోతున్నాం మేము. అటు నుంచి చాలా స్పీడ్గా మినీ వ్యాన్ ఉంటుంది కదా, ఆ వ్యాన్ వచ్చేసింది. అసలు కొట్టేసేవాడు అనమాట, చాలా స్పీడ్గా వచ్చాడు. ఇంకా కొట్టేస్తాడు అనుకున్న టైంలో గట్టిగా అరిచా నేను ఏసయ్య అని గట్టిగా అరిచేస్తాను. అప్పుడు అతను అక్కడ ఆపేసాడు లాస్ట్ లో. మన దగ్గరికి వచ్చేసిన తర్వాత లాస్ట్ లో ఇంకా టచ్ అవ్వకుండా అలా ఆగిపోయింది వ్యాను. నిజంగా దేవుడు ఎంత కాపుదలు ఇచ్చాడో. ఎలా అంటే చూసుకోకుండా ఎలా వచ్చేసారని చెప్పి ఆ వ్యాన్ డ్రైవర్ కొంచెం అరిచాడు. కానీ అంటే తను 2 మాటలు అంటే అన్నాడులే, కానీ అది పెద్ద విషయం కాదు. కానీ మనల్ని దేవుడు కాపాడాడు చూస్తారా, అది చాలా ఇంపార్టెంట్. ఆ స్పీడ్ లో అతను వచ్చినప్పుడు కొడితే గనక చాలా ప్రమాదం జరిగేది. బండి మీద పడిపోయే వాళ్ళం, చాలా ప్రమాదం జరిగేది. కానీ ఎంతో ప్రమాదం నుంచి దేవుడు కాపాడాడు. నిజంగా ఆయన కాపుదల లేకపోతే మనం ఏం చేయలేమండి. రోడ్ల మీద ప్రయాణాల్లో ఎంతో దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. దేవుడు కాపుదల. కాబట్టి దేవుడు చేసిన మేలుని బట్టి దేవుడికి నేను కృతజ్ఞతలు తెలియజేశాను. అంతేకాదు సాక్ష్యము. ఈ 3 days గ్యాప్ లో ఎక్కడ నేను అవకాశం వచ్చినా సాక్ష్యం చెప్పాను. ఇప్పుడు కూడా మళ్ళీ దేవుడు గుర్తు చేశాను నాకు, మర్చిపోకుండా మనకు కూడా చెప్పాలనుకున్నాను, సాక్ష్యం చెప్పాను. ఎందుకంటే చేసిన మేలండి, మర్చిపోకూడదు. మనం ఎప్పుడు కూడా దానికి కృతజ్ఞతలు కలిగి ఉండాలి. చాలా సంతోషపడ్డాను నేను. ప్రభా నాన్న స్తోత్రాలయ్యా,
మరి నన్ను కాపాడావు. మళ్ళీ ఆయన పని మీద వెళ్తున్నాను, మరి దేవుడే కాపుదలు ఇచ్చాడనమాట. కాబట్టి బయట పరిస్థితులు ఏం బాలేదు. కానీ మనం ఇలా ఉన్నామంటే సజీవ లెక్కలో దేవుని కృపై ఎంతో మంది అలాంటి యాక్సిడెంట్లు చూస్తున్నాం. ఆ స్పాట్ లో ఇదైపోతున్నారు అసలు చాలా మంది. మనకు దేవుడు ఇలా ఉన్నామంటే కాపుదల అనమాట. ఆయన కాపుదల కృపిస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయన చేసిన మేలుని ఎప్పుడు కూడా మర్చిపోకుండా కృతజ్ఞతలు చెప్పేవారుగా మనందరం ఉందాం. అలా ఒక తీర్మానం తీసుకుందాం. కాబట్టి ఈ రోజుతో గత కొద్ది వారాలుగా ఏమేమైతే తీర్మానాలు తీసుకుందామని మనం అనుకుని ముందుకెళ్తున్నామో ప్రతిదీ కూడా, ప్రతి తీర్మానం కూడా వీగిపోకుండా తీసుకుని ప్రభు నమ్మకంగా ఉంటామయ్యా మరణం వరకు అని మంచిగా తీర్మానాలు తీసుకున్నావు నాకు చెప్పావు. ఈ విధంగా మాట్లాడావు కదా ప్రభా. కాబట్టి నేను ఖచ్చితంగా దీనిలో ఈ తీర్మానాలన్నీ తీసుకుంటాను. ఇలా నమ్మకంగా ఉంటానయ్యా. ఈ తీర్మానాలు వీగిపోకుండా చూసుకుంటానని మనందరం కూడా ఒక నిర్ణయం తీసుకుని దేవుని కోసం అలా నిలబడదాం. పౌరుషంగా దేవుడి కోసం బ్రతుకుదాం. ఉజ్జీవంగా ఉందాం. మరి ఆయన వచ్చే వరకు కూడా, లేదా మన మరణం గాని ఎప్పుడైనా సరే జరగొచ్చేదైనా, అప్పటి వరకు కూడా మనందరం ఉజ్జీవంగా ఉందాం. ప్రభు తప్పకుండా మనకు సహాయం చేస్తారు. అన్ని విషయాల్లో తోడుగుండే దేవుడు మన ఎప్పుడు విడిచిపెట్టాడండి ఆయన. అయితే మనం వాక్యానుసారంగా జీవిస్తే చాలు, ఆయన హస్తం ఎప్పుడు తోడుగా ఉంచుతాడు. కాబట్టి అలా మనందరం కూడా ఉందుము గాక. ప్రభు ఈ మాటలు మన హృదయంలో ఫలింపించును గాక. ఆమేన్.